వదిలేట్టు అన్న ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసినాం మేము. అంటే ఆ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మనం చూసినా ముందుగా బూస్ బాంబ్స్ వస్తున్నాయి. తమన్నా గారు నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ఒప్పుకొని చేసిందంటే గట్స్ ఉండాలి. ప్రతి ఒక్క హీరోయిన్కి అలా ఉంటే ఫ్యూచర్లో పెద్ద స్టార్ కాగలుగుతారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేసింది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా కొత్తదనం తీసుకొచ్చింది. అంటే ఎక్కడ కూడా మనకి బోరింగ్ లేదు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా స్లో ఉన్న లాస్ట్ ఎండింగ్లో అది ఒక సినిమా చాలా ఊపులో ఉంది. అంటే లాస్ట్ ఎండింగ్లో ఒక డిఫరెంట్గా తెచ్చిండు. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంటే ప్రతి సీన్ చూసినా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది సినిమా. ఎక్కడ బోరింగ్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కొద్దిగా స్లో ఉన్నా కూడా కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా డౌన్ అనిపించిన లాస్ట్ ఎండింగ్లో సినిమా లేచింది. కానీ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ మూవీ. అసలు సాధు గెటప్లో మాత్రం తమన్నా నిజంగా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ ఎట్లా ఒప్పుకుందో కానీ చాలా గ్రేట్ అనుకోవాలి. ఆ తగ్గట్టు హీరో గారు ఉన్న కొత్త హీరో ఆయన కూడా బాగానే చేసిండు. ఇది ఎక్కడ కూడా బోరింగ్లో ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతిదీ బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. తమన్నా కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ 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 సినిమా చాలా బాగుందండి. మీరు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చి చూస్తేనే మీకు ఈ సినిమా వండర్గా ఉంటుంది. ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దామని మాత్రం అనుకోకండి. అద్భుతమైన సినిమా. ఇప్పుడు తమన్నా గారు ఇంతకుముందు గ్లామర్ రోల్స్ ఉండే, డివోషనల్కి వచ్చేసరికి ఎలా? ఆవిడకి ఇక నుంచి ఇలాంటివి కూడా రాస్తారని అనిపించిందండి. ఖచ్చితంగా ఆవిడకి మంచి అవకాశాలు ఇంకా ఇంకా రాస్తారు. ఇంకా మంచి ఇంకా సినిమాలు చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నాకు కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ఇందులో నాగ సాధువు కింద చేశాను నేను, ఛత్రపతి శేఖర్ గారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ థియేటర్కి రండి. థియేటర్లో వచ్చి మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయండి అందరితో. అది ఆల్రెడీ మీరు ట్రైలర్లో చూశారు కదా, దానికి 10 ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఏ టైపు సినిమా అని అనుకుంటున్నారో ఆ టైపు సినిమాయే. మీరు థియేటర్కి వస్తే తెలుస్తుంది. మేము ముందే చెప్పేస్తే ఏంటంటే థ్రిల్ మిస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అరుంధతి లాంటి సినిమా అని అనుకున్నారనుకోండి, అరుంధతి లాంటి సినిమా. అమ్మూరు లాంటి సినిమా అనుకున్నారనుకోండి, అమ్మూరు లాంటి సినిమా. మీరు ఏదైతే అనుకుని వస్తారో అలాంటి సినిమా ఇది. అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. మీరు ఏం డిసప్పాయింట్ అవ్వరు. హ్యాపీగా ఇందులోకి వచ్చి చూడొచ్చు హ్యాపీగా. దీంట్లో ఫస్ట్ పార్ట్ అయితే మీరు ఓటీటీలో రిలీజ్ అయింది. యాక్చువల్గా సెకండ్ పార్ట్ థియేటర్లో ఎందుకు రికమెండ్ చేస్తా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్నా యాక్టింగ్, వశిష్ఠ యాక్టింగ్ చాలా బాగుంది. అందరినీ నేను సజెస్ట్ చేయమని చేస్తా, థియేటర్కి వచ్చి వాచ్ చేయమని నేను చెప్తా. సో ఓటీటీకి వెళ్ళి చూడొచ్చు, కొన్ని డేస్ అయితే ఓటీటీలో వస్తుంది అనుకుంటారు, కానీ పక్కా థియేటర్లో చూడాల్సిన మూవీ అండి ఇది. ఇప్పుడు ఇంతకుముందు గ్లామర్గా తమన్నా బాగానే ఉంది, డివోషనల్గా ఇది ఇప్పటి వరకు మీరు చూడని క్యారెక్టర్ ఈ తమన్నా దాంట్లో. అన్ని క్యారెక్టర్స్ మనం అందరం ఇప్పటివరకు చూసినాం తమన్నా చేసిన దాంట్లో. సో ఇది యూనిక్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా తమన్నా యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. సాంగ్స్ ఒక టూ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ కూడా ఉన్నాయి. దేవుడి సినిమా కంప్లీట్గా శివభక్తులకి చాలా మంచిగా నచ్చుతుంది. అందరు చూడాల్సిన సినిమా యాక్చువల్గా ఇది. లాస్ట్లో శివుంది కూడా విజువల్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్. అది చాలా అంటే చాలా బాగుంది అండి. వదిలే 2 చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్లో ఉంది. ఒక 2 ల్యాక్ సీన్స్ ఉన్నాయి, కానీ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఆ శివుడి ఎంట్రీ, ఆ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ కానీ మంచి బాగా విలన్గా చేశాడు. తిరుపతి తన ఒరిజినల్ పేరు నాకు తెలియదు, కానీ ఈ క్యారెక్టర్ మాత్రం సోను సూద్కి అరుంధతి సినిమాలో ఎంత పేరు వచ్చిందో వదిలే 2లో తిరుపతి క్యారెక్టర్కి అంత పేరు వచ్చింది. బాగా చేశాడు అబ్బాయి. అసలు దెయ్యంగా భలే చేశాడు. సెకండ్ షోకి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం పక్కన మనిషి ఖచ్చితంగా ఉండాలి, అంత భయపెట్టాడు. శివుడికి సంబంధించిన పాటలు కొన్ని తీశారు. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా బాగుంది. దెయ్యం ఉంటే దేవుడు ఉంటుంది కదా, సో దాని కాన్సెప్ట్తో తీశారు. లాస్ట్లో శివుడి ఎంట్రీతో మంచి విజువల్గా బాగా చూపించారు. మన అంజీ సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది, సో ఆ టైప్లో శివుడు రావడం. ఇంకా స్టోరీ మాత్రం చెప్పను, కానీ సినిమా అయితే మాత్రం ఒక సంపత్ నంద్ గారు మంచి కంబ్యాక్ మూవీ. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఆ ఫ్యామిలీని చూడొచ్చు, కానీ కొంచెం హార్ట్ పేషెంట్లు అయితే కొంచెం భయపడతారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా భయంకరంగా ఉంది. క్లైమాక్స్ అయితే కొంచెం శివుడు ఆ ఎంట్రీ గట్ట చాలా గ్రాండియర్ చూపించారు. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ థ్రిల్లర్. చాలా బాగుందండి. బీజిఎం, ఆ దెయ్యం బీజిఎం గట్ట చింపేశాడు. అసలు ఎవరి పేరు నాకు తెలియదు, కానీ చాలా బాగా కొట్టాడు. ఏమండి బీజిఎం చాలా బాగుంది. అసలు గూస్ బంప్స్ వస్తాయి. తమన్నా గారును ఆ విలన్ రోల్ చేశాడు, తిరుపతి క్యారెక్టర్. అతనైతే అరుంధతిలో సోను సూద్లా చేశాడు.
సో మంచి మరి మైనస్ ఏంటి? మైనస్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 1-2 ల్యాక్ సీన్స్ ఉన్నాయి కానీ క్లైమాక్స్ దాన్ని కవర్ చేశాడు. దీంట్లో అభయ పటేల్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? అంటే first అబ్బా part పటేల్కి కొంచెం తక్కువ ఉంది లెంత్, ఒప్పుకోవాలి. కానీ తమన్నా గారి ఎంట్రీతో మంచి అఖండాలో బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు తమన్నా గారు. చాలా బాగుంది.